నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? జూలై మాసంలో కనుక తీసుకుంటే ధనుసు రాశి వారికి కోర్టు వ్యవహారాలు, గొడవలు ఇట్లాంటి విషయాల్లో వీళ్ళకి కొంచెం గెలుపు చూపిస్తుంది చెప్పాలంటే. కొన్ని విషయాల్లో సక్సెస్ రేట్, ఎందుకంటే 6లో ఉండే గ్రహం ఎప్పుడైనా కుజుడు వచ్చి కలవబోతున్నాడు అన్నప్పుడు సక్సెస్ కూడా ఇస్తాడు. అంటే తెలివితేటలు వీటికి కారకుడు వచ్చి కలుస్తున్నాడు, ధైర్యానికి కారకుడు కలుస్తున్నాడు, దాని తగ్గట్టుగా వీళ్ళు ఎఫర్ట్ కూడా పెడతారని చెప్పుకోవచ్చు. ఓకే, వీరికి ఫైనాన్షియల్గా అలానే కెరీర్కి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్గా చూసుకుంటే గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బులు, అంటే ఎప్పుడో పాత డబ్బులు ఉన్నాయంటే రావాల్సినవి కొంత రిలీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చూపిస్తుంది బలంగా. అండ్ అదేవిధంగా గ్రీన్ కార్డ్ హోల్డర్, అంటే గ్రీన్ కార్డ్స్ హోల్డర్ అవ్వాలని, లేకపోతే ఇట్లాంటివి ఏదైనా పిఆర్స్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది అనేటువంటిది చూపిస్తుంది. ఓకే, వీరికి విద్యా వ్యాపార రంగాలు ఎలా ఉన్నాయి సార్? విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో చదువుకుందాం అనేటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది పౌరహిత్యం చేస్తూ విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా టెంపుల్స్లో జాయిన్ అవుతుంటారు, అటువంటి వారికి బాగుంది. బయట దేశాల్లో ఉంటే అక్కడ ఏదైనా కోర్సెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా అంటే ఇక్కడ 6లో కుజుడు అండ్ గురువు ఉన్నారు, 4వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, పర్టికులర్గా ఈ సప్తం 6వ అధిపతి కంబస్ట్ అవ్వడము అండ్ 6లో ఉండే గ్రహాలు ఒక్కోసారి చూడండి మనకి గ్యాస్లా ఫామ్ అవుతూ ఉంటుంది, తినబుద్ధి కాదు. ఆల్రెడీ పొద్దున్నే నాకు కడుపు ఫుల్గా ఉంది, ఏం తినబుద్ధి కావట్లేదు, సంథింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫామ్ అవుతూ ఉంటుంది, అదొక్కటి చూసుకోవాలి వీళ్ళు. వీరికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది? ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు కొత్త అవకాశాలు వస్తాయండి. సాఫ్ట్వేర్, ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇవాళ రేపు ఫార్మింగ్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటి వాటిల్లో కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక్కోసారి చూడ మనం ఏదైనా ఒక రీసెర్చ్ రిలేటెడ్గా కొన్ని చేస్తూ ఉంటారు. అంటే దశమంలో కేతు ఉన్నాడు కదా, దశమంలో కేతు ఉన్నందుకు ఏదైనా సరే ఒక రీసెర్చ్ ఈవెంట్స్ చేసేది, ఇట్లాంటి రంగాల్లో ఉండేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? వీళ్ళకి మ్యారేజ్ సంబంధించినటువంటివి కనుక చూసుకుంటే ధనుర్లగ్నం వారికి ఈ 7th లార్డ్ రవితో ట్రావెల్ అవుతున్నాడు చాలా మటుకు. అండ్ చంద్రరాశుల్లోకి, శుక్రరాశుల్లో, రవి రాశుల్లోకి వెళ్తున్నందుకు జూలై 3 వారాలు కూడా, జూలైలో ఉండే ఫస్ట్ 3 వీక్స్ కొంచెం ఇదిగో ఇంకేంటి కుదిరిపోతుంది అనుకుంటూ లేట్ అవుతూ ఉంటాయి సంబంధాలు. లాస్ట్ వీక్లో మాత్రం గవర్నమెంట్ ఆర్ మెడికల్ రంగాల్లో ఉండేవారు లేదా ఒక మంచి రెప్యుటేటెడ్ ఫ్యామిలీ నుంచి సంబంధాలు వస్తాయి, అవి కుదిరే ఛాన్సెస్ ఎక్కువ చూపిస్తుంది. ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, పర్టికులర్గా ఇక్కడ ఉద్యోగ విషయంలో తొందరపాటు ఒకటి పనికిరాదు, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా స్త్రీలకు ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలో, స్త్రీలైన స్త్రీలకి, పురుషులైన స్త్రీలకు అప్పులు ఇచ్చే విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి ఒకటి. అండ్ 3వ స్థానంలో ఉండే గ్రహం వక్రిస్తుంది ఇక్కడ మెయిన్గా. సో 3వ స్థానంలో ఉండే గ్రహం వక్రించి 5వ స్థానంలో ఉండే కుజుడిని చూస్తున్నందుకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం సరదాగా ఒక మాట అంటుంటాం రిలేషన్స్లోనో టీంలోనో ఎక్కడో, టైం బాగుంటే ఆ మాట జోక్గా తీసుకుంటారు, టైం బాగపోతే ఇట్లా వక్రించి అంటాడా అంటారు. అంటే కమ్యూనికేషన్స్ హౌస్లో శని వక్రించి ఉన్నాడు కదా, వక్రంగా తీసుకుంటారు మన మాటని. కాబట్టి మాట్లాడేటప్పుడు ఇదేమైనా వక్ర అర్థం వస్తుందా అని ఆలోచించి మాట్లాడాలి వీళ్ళు. అది ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు? లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తూ ఉండాలి, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుంటే మంచిది. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే జాగ్రత్తలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషమో, వృషభమో, మిథునమో అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి కొంతమందికి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి, క్రోధినామ సంవత్సరం అంతా కొంత గొడవలుగా, ఇబ్బందులుగా, రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకి. చూడండి, ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది.
అయితే ప్రతి నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు, అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాము, ఎందుకంటే న్యాచురల్ 6,000లో కేతు ఉన్నాడు, ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్, అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది, జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ, అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచనాకారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళి రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. మనకి జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బాయి ఏం నిద్ర లేసం పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు, ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది, రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం. అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతో పాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.